అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసి నేను మళ్ళీ వచ్చేసాను 2 రకాల రైస్‌లతో. అది చాలా క్విక్‌గా చేసుకుంటాము. దీనికి వచ్చేసి ఫస్ట్ ఎగ్ రైస్ చేస్తున్నానండి. ఎగ్ రైస్‌కి వచ్చేసి ముందు కడాయి పెట్టేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇదేంటంటే ఆల్రెడీ మా ఇంట్లో రైస్ ఉందండి. నేను రోజు స్టార్ట్ చేశాను ఉండడము. సో దానికోసమని క్విక్‌గా కర్రీ లేకపోతే కర్రీ లేని టైంలో నేను ఇలా చేసేస్తున్నాను. ఆల్రెడీ ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి కాబట్టి. సో నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ రైస్ కుక్ అయ్యి ఉంది కాబట్టి నేను కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా. ఈలోపు పక్కన ఇంకో కడాయి తీసేసుకోండి. ఇంకో కడాయి తీసేసుకొని ఆ కడాయిలో 2 ఎగ్స్ని దాంట్లో వేసుకొని మంచిగా పీసెస్గా అంటే చిన్న చిన్న ముక్కల్లాగా అయ్యే వరకు కూడా దీన్ని కలుపుకుంటూ ఉండి దీన్ని ఇలా ఎందుకు సపరేట్గా కుక్ చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తామండి. ఈ ఎగ్ అంతా మసాలాని మొత్తం పీల్చేసుకుంటుంది కాబట్టి నేను సపరేట్గా కుక్ చేస్తున్నాను ఎగ్ అనేది. దీంట్లో నేను ఎలాంటి సాల్ట్, కారం ఇవన్నీ ఏమీ యాడ్ చేయలేదు. ఎగ్ని మామూలుగా రోస్ట్ చేసుకున్నాను అంతేనండి. హాఫ్ బాయిల్డ్లా చేసుకున్నాను. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇంకా దీన్ని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఈ కడాయిలో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసేసుకొని రోజా టైం కల్లా ఒక 10 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. ఇదైతే ఆల్రెడీ రైస్ కుక్ అయి ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీరు రైస్ కుక్ చేసుకోవాలి అనుకుంటే మీరు రైస్ కుక్ చేసుకుంటూనే ఇక్కడ పక్కన ఇది చేసేసుకోవచ్చండి. తర్వాత దీంట్లో మనం ఏవైతే కుక్ చేసామో ఆ ఎగ్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం యాడ్ చేసేసుకొని అన్నీ ఒకసారి మంచి మిక్స్ చేసుకుందాము. ఈ మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు కూడా కొంచెం ఈ మసాలా అంతా ఈ ఎగ్కి కూడా పట్టే వరకు కూడా మీరు మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ అవుతూ ఉండగానే దీంట్లో మీరు ఆల్రెడీ రైస్ ఉంటే కనుక రైస్ని స్మాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ముద్దలుగా కాకుండా పొడి పొడిలాడే విధంగా మీరు రైస్ అనేది స్మాష్ చేసుకొని పెట్టుకోండి. దీంట్లో ఇంకా ఇది మంచిగా కుక్ అయిపోయింది కదండి. దీంట్లో ఇప్పుడు ఈ రైస్ని కూడా యాడ్ చేసేసుకుందాం. రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మొత్తం రైస్ యాడ్ చేసుకున్నాకనే మనం మసాలాలన్నీ యాడ్ చేయాలండి. ఇవన్నీ యాడ్ చేసినాక దీంట్లో ఇప్పుడు మసాలాలు యాడ్ చేసేసుకుందాము. మనం అసలు ఇంతవరకు సాల్ట్ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. సాల్ట్ అలాగే మిరియాలు మేము అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నాము మిరియాల పొడి అనేది. తర్వాత దీంట్లో కారము అలాగే ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము. అన్నీ వేసుకొని ఒక్కసారి అన్నీ మిక్స్ చేసుకోండి. అన్నీ మిక్స్ చేసుకొని మీరు కారం ఎక్కువ తినే లెక్క అయితే మీకు కొంచెం ఘాటు వద్దనుకుంటే మిరియాల పొడి అయితే సరిపోతుందండి. ఒకవేళ ఘాటు కావాలి అనుకుంటే కొంచెం కారమైనా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నారు మీరు. సో ఇలా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటే చాలండి. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది రైస్ అనేది. సో రోజా ఆ టైంలో ఫాస్ట్గా కుక్ అవుతుంది. లంచ్ బాక్స్ కూడా మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే క్విక్గా అయిపోతుందండి. అంతేనండి, రెడీ. సో మన సెకండ్ రెసిపీకి వెళ్ళిపోదాం. దీంట్లో ఇప్పుడు ఇది వచ్చేసి కార్న్ రైస్ అండి. నాకు క్యారేజ్కి ఫాస్ట్గా కుక్ అవ్వడానికి ఇది ఒక బెస్ట్ వే టు కుక్ అండి. ఇంత బిజీ లైఫ్లో మళ్ళీ కర్రీ అని మళ్ళీ రైస్ అని ఇవన్నీ అవ్వదు కదా. సో దానికోసం అని చెప్పేసి ఆల్రెడీ కార్న్ బాయిల్ చేసేసుకొని అలాగే రైస్ కుక్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. సో కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ అట్లాగే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచుకున్నానండి. ఈ కుక్ అయిన తర్వాత దీంట్లో మన ఏవైతే కార్న్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా దీంట్లో వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకుంటున్నానండి. నాకు ఆఫీస్కి లంచ్ బాక్స్ బిజీగా షెడ్యూల్ ఉన్నప్పుడు నేను ఇంత ఫాస్ట్గా కుక్ అయిపోవడం కోసం అని చెప్పేసి నేను దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో ఇది కొంచెం కుక్ అవ్వాలి. కార్న్ అనేది దీంట్లో అంతా మంచిగా ఆయిల్లో పట్టే వరకు కూడా కుక్ అవ్వాలండి. ఇది కుక్ అయిన తర్వాత దీంట్లో స్మాష్ చేసేసుకున్న రైస్ కూడా అప్పుడే కుక్ చేసుకున్న రైస్ కూడా యాడ్ చేసేసుకోండి. మంచిగా రైస్ కూడా యాడ్ చేసేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక దీంట్లో మీరు ఇంకా చేయాల్సింది ఏంటంటే నేను సాల్ట్ అన్నీ యాడ్ చేయలేదు. తర్వాత ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. ఫైనల్లో చెప్పాను కదా రైస్ వేసిన తర్వాతనే అన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు ముందే వేయాలి, మర్చిపోయానండి నేను. సో ఇప్పుడు యాడ్ చేసుకున్నాను.
సరే సాల్ట్ యాడ్ చేసుకున్నాక దీంట్లో కారం కూడా యాడ్ చేసుకున్నాను, అలాగే ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నానండి. సో దీంట్లో మీరు తినే ముందు కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అది మన ఎగ్ రైస్కైనా దీనికైనా బాగుంటుంది. సో నేను అవి లెమన్ స్క్వీజ్ చేయడం అనేది నేను దీంట్లో చూపించలేదు. మీరు తినేటప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకొని విత్ ఆనియన్తో తినండి, టేస్ట్ బాగుంటుందండి. సో ఇలా రెడీ చేసేసుకొని నేను లంచ్ బాక్స్ తీసుకెళ్ళిపోతానండి. క్విక్గా అయిపోయే ఈ 2 రెసిపీస్ నేను లంచ్ బాక్స్లో నా బిజీ షెడ్యూల్స్లో ఇట్లాగా రెడీ చేసుకొని వెళ్తాను. సో నాకు రోజా టైంకి ఇవాళ అవ్వలేదని చెప్పేసి నేను ఎగ్ రైస్ చేసేసుకున్నానండి. అంతేనండి, క్విక్గా అండ్ ఈజీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రెసిపీ అండి, ఇది వచ్చేసి సాయంత్రం నేను ఇఫ్తార్ టైంలో అట్లా చేసుకున్నాను. సో ఇది వచ్చి కార్న్ ఫ్రై అండి. నాకు టైం లేదు, ఈవినింగ్ వచ్చేపటికి నేను 4-6 అయిపోతుందండి. సో నాకు టైం లేక నేను ఇంట్లో కార్న్ ఉంటే ఆల్రెడీ బాయిల్ చేసిన కార్న్ పీస్ ఉంటే ఆ కార్న్ సీడ్స్ని సపరేట్ చేసేసుకున్నాను. ఆల్రెడీ సపరేట్ చేసుకొని ఉంచుకున్నాను కాబట్టి దీన్ని కడాయిలో కొంచెం గీ యాడ్ చేసేసుకొని వీటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను అంతేనండి. వీటిని రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏంటంటే కొంచెం ఒక మిరియాల పొడిని కూడా ఆల్రెడీ దంచి పెట్టుకుందాం ఈలోపు. సో దీంట్లో కొంచెం ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. నాకు టైం లేదు, నేను ఇంకా రోజా విప్పాలండి. సో దానికోసం అని చెప్పేసి 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇదైతే ఆల్రెడీ అన్నీ కుక్ చేసుకునే కాబట్టి దీంట్లో ఆనియన్ యాడ్ చేసేసుకొని కొంచెం రోస్ట్ చేసుకున్నాను. ఇది రోస్ట్ చేసుకున్నాక దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత మిరియాల్ని ఆల్రెడీ పక్కన దంచేసుకున్నాను, చిన్న గ్లాసులో వేసేసుకొని. అప్పటికప్పుడు వేసుకుంటానండి నేను, మిక్సీ పట్టేసుకొని ఉంచేసుకోను, అట్లాగే స్టోర్ చేయను. సో అప్పటికప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుందని. సో దీంట్లో కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకొని సో ఇఫ్తార్ టైంకి నేను ఇలాగా సింపుల్ స్నాక్ చేసుకున్నానండి. సో అంటే అంత హెవీగా ఫీల్ అవ్వకుండా బాగుంటుందని చెప్పేసి. సో మీరు ఎలా ట్రై చేస్తారో నాకు కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.